సోమరి వేటాడినను పట్టుకొనడు. ఎందుకో తెలుసా? వాడు సోమరి, వాడు పరిగెత్తే విధానం కూడా అట్లే ఉంటుంది. సోమరితనంతోనే పరిగెడతాడు, దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడు. సంపాదించుకోవాలనుకున్నాడు ఎట పరిగెడతాడు? గెలవాలనుకున్నవాడు ఎలా పరిగెడతాడు? చురుకుగా ఉంటాడు. సంపాదించుకోవాలనుకున్నవాడు సోమరి సీమల దగ్గరికి వెళ్ళి వాడిని చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకో. అది ఉండేది ఇంత. దాని ప్రాణం ఎంత? దాని ప్రాణం ఎంత? దాని మెదడెంత? దాని గుండెకాయ ఎంత? దానికే అంత వివేకం ఉన్నప్పుడు, దానికే అంత చురుకుదనం ఉన్నప్పుడు ఎద్దులా ఉన్నాం మనం ఎంత? చూడండి, చీమలు ఎంత జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే. వచ్చేది వర్షాకాలము, నేను బయటికి వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకోలేను, అది ఎంత ఉంది, మన ఊదితే ఎగిరిపోయి అంత ఉంది. దానికే అంత చురుకుదనము, అంత వివేకం కలిగి, అంత యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటే, మనిషిగా నువ్వు సోమరిగా ఉండిపోతే ఎలా? సోమరి నువ్వు ఎంత పరిగెత్తినా నువ్వు దాన్ని పొందుకోలేకపోతున్నావు. నీలో ఏం కావాలి అంటే చురుకుదనము కావాలి. దేవుని